నమస్తే. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కీలకమైన నియోజకవర్గాల్లో టాప్ 3 నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ ఒకటిగా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా సొంత నియోజకవర్గం కొడంగల్ ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ని ఏ రకంగానైనా కాంగ్రెస్ ఇందులో గెలవాలి అన్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఇటువైపున భారతీయ జనతా పార్టీ నుంచి ఫైర్ బ్రాండ్ డికే అరుణ గారు పోటీ చేస్తున్నారు. సో పోటీ చాలా రసవత్తరంగా ఉన్నది, ఇంట్రెస్టింగ్గా ఉన్నది. సో ఎవరు గెలుస్తారన్నది మనం కూడా చాలామంది పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెండు వైపుల నుంచి వాయిస్ వినబడతా ఉన్నది. చూద్దాం. నా ముందు డికే అరుణ గారు ఉన్నారు. ప్రచారం ముగించుకొని అంటే జస్ట్ ఆఫ్టర్నూన్ కంప్లీట్ చేసుకొని లంచ్ కోసం ఆమె వెయిట్ చేస్తున్నారు. సో నా ముందు ప్రస్తుతం డికే అరుణ గారు కూర్చున్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. సో ఎట్లా ఉన్నారు? ధీమాగా కనిపిస్తున్నారా? లేదు కొంత ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? అందుకే ఎందుకంటే గత ఎలక్షన్స్కి ఎప్పుడు ఇంత గట్టిగా ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ రాలేదు అని ఏమైనా అనిపిస్తున్నదా? అలాంటి ఇబ్బంది ఏమీ లేదు జిల్లాలో. మహబూబ్ నగర్ పార్లమెంట్ అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడని కాబట్టి చాలా అదేదో ముఖ్యమంత్రి ఉన్నాడు, చాలా సీరియస్ ఉంది ఎలక్షను, ఆయన ఏదో చాలా బలంగా ఉన్నారు, 7 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు కాంగ్రెస్కి అనేటటువంటిది ఒక అందరికీ ఒక ఆలోచన. అదే ఏమో ముఖ్యమంత్రి అక్కడి నుంచే కాబట్టి ఆయన చాలా మీరు చెప్పినట్టు ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు, ఎట్లనైనా ఈ సీట్ గెలవాల్సిందేమేమని అనే దీంతో ఇది అందరూ దీని వైపు ఎక్కువ చూపు పెట్టినారు. అందులో ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈయన 7 సార్లు వచ్చింది ఇక్కడికి. 7 టైమ్స్ వచ్చినాడు ఇప్పటికే. సో ఆయన అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు అసెంబ్లీకి ఒకటేసారి వచ్చిపోయినాడంట. ఆయనే చెప్పాడు, నేను పోటీ చేసినప్పుడు నేను ఒకటేసారి వచ్చిపోయినా, మీరు పార్లమెంట్లో గెలిపియాల, మీరు 7 సార్లు వచ్చిపోతున్నా అని చెప్పిండు అంతకుముందే. సో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన అన్నిసార్లు రావాలి. అప్పుడు ఇంకా ముఖ్యమంత్రి కూడా కాదు, ఆయన క్యాండిడేటే. అప్పుడు జస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి అధ్యక్షుడు ఉండొచ్చు కానీ క్యాండిడేట్ మాత్రమే. సో ముఖ్యమంత్రి నేను క్యాండిడేట్ని, నేను ముఖ్యమంత్రి అవుతున్నా అని చెప్పుకున్నాడు అప్పుడు. సో ఆ పరిస్థితుల్లో ఒకసారి వచ్చిపోయిండు. అక్కడ వాళ్ళ బ్రదర్ చూసుకునేది మెయిన్గా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అక్కడ తిరుపతి రెడ్డి గారే రాజకీయం అంతా తిరుపతి రెడ్డి గారే చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఒక హాయ్ బాయ్, హలో హాయ్ బాయ్ అంతే. రేవంత్ రెడ్డి గారికి ఎవరితో ప్రజలతో టచ్ లేదు, జనాలతో టచ్ లేదు, లీడర్లతో పెద్ద అవైలబుల్ ఉండడు. అంతా కూడా తిరుపతి రెడ్డి గారే చూసుకుంటారు అక్కడ మొత్తం. సో అసెంబ్లీలో కూడా తిరుపతి రెడ్డి గారే చూసుకొని గెలిపించిండు వాళ్ళ తమ్ముడిని. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ పార్లమెంట్ సీట్ని ఎట్లయినా గెలవాలి, డికే అరుణని ఓడించాలి, డికే అరుణ గెలవకూడదు, డికే అరుణ గెలిస్తే రేపు ఒకవేళ ప్రధానమంత్రి రేపు పొద్దున ఇంకేదన్నా అవకాశాలు ఇస్తే మరి మాకు జిల్లాలో ప్రమాదం ఏర్పడుతుంది అనేటటువంటి ఒక అభద్రతా భావంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇన్సెక్యూరిటీ దానికి ఏముంటది మేడం? ఇప్పుడు మీరు ఒకవేళ ఇంకొక పెద్ద పదవిలోకి వచ్చారు అనుకుందాం, మంచిదే కదా, ముఖ్యమంత్రి రాష్ట్రానికి మంచిది, జిల్లాకు కూడా మంచిదే. ఇక్కడ నుంచి ఒక ఎంపీగా గెలిచి ఇంకా నిధులు తీసుకొస్తాం కదా. మోదీ గారిని ఆయనే పోయి అడిగొచ్చిండు, మోదీ గారు మీరు సహాయకారం లేకుంటే తెలంగాణ కష్టం అప్పుల్లో ఉందని చెప్పొచ్చిండు. ఇక్కడ మేము ఎంతమంది ఎంపీలు గెలిస్తే అంత పెద్ద ఎత్తున రాష్ట్రానికి నిధులు వస్తాయి, మా నియోజకవర్గానికి కూడా నిధులు వస్తాయి. నాకు అట్లాంటిది నేను అట్లా ఏదో అవుతా అనేటటువంటి ఊహల్లో భ్రమల్లో ఎప్పుడూ నేను ఉండను. నేను ఎప్పుడు కానీ నాకు వచ్చినటువంటి నేను ఉన్నటువంటి దీంట్లో దాన్ని ఏ విధంగా సక్సెస్ఫుల్గా చేసుకోవాలనే లక్ష్యంతో ఎనీ టైం పనిచేస్తాను. ఇప్పుడు ఒక అవకాశం పార్లమెంట్ క్యాండిడేట్గా నాకు పార్టీ ఇచ్చింది. సో దీన్ని ఫస్ట్ గెలవాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. సో మీ ప్రత్యర్థిగా ఉన్న వంశీచంద్ర రెడ్డి, నేను ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏమంటున్నారంటే, మీరు లేవనెత్తిన పాయింట్ రేవంత్ రెడ్డి 7 సార్లు నియోజకవర్గానికి ఎందుకు వచ్చారు అని. అంటే ఫైట్ ఎట్లాగైనా గెలవాలి అన్న దాంట్లో భాగంగా ప్రెస్టీజియస్గా తీసుకున్నారో, లేకపోతే మీరు అంటున్న ఇన్సెక్యూరిటీ ఏదైనా కావచ్చు. సో ఆయన అంటున్నది ఏంటంటే, ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ మహబూబ్ నగర్లో ఉన్నది. ప్రతి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉండకపోతే ఇంకెక్కడ ఉంటారు? వస్తే తప్పేంటి? ఎందుకు అంతగా ముఖ్యమంత్రిని చూసి భయపడుతున్నారు? అసలు క్యాండిడేట్ గురించి మాట్లాడడం వేస్ట్. ఎందుకట్లా? ఆయన క్యాండిడేటే కాదు, మీకు ప్రత్యర్థి ఆయన క్యాండిడేటే కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా ఉంటుంది, లేకుంటే అసలు క్యాండిడేటే కాదు ఆయన. అసలు ఆయన కానే కాదు. ఆయన మా నియోజకవర్గంలో పార్లమెంట్ అని ఎవరు గుర్తుపట్టే వాళ్ళు లేరు, ఆయన పేరు తెలిసిన వాళ్ళు లేరు, అసలు ఎవరో తెలియదు ఆయన మా పార్లమెంట్కి. ఇప్పుడు తీసుకొచ్చి నెత్తిన పెట్టినారు, పోయినసారి పెట్టారు, వెళ్ళిపోయిండు, 5 ఏళ్ళు పత్తా లేకుండా పోయిండు.
మళ్ళీ క్యాండిడేట్ అని చెప్పిన తర్వాత పాలమూరులోకి అడుగు పెట్టిండు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే నేను ఏఐసిసి సెక్రటరీగా ఉన్నప్పుడు డీకే అరుణ ఇక్కడ ఏ పోస్ట్లో ఉన్నారో చెప్పమనండి, నన్ను తక్కువగా లేదు నేను సీనియర్ని కాదు అని చెప్తా ఉన్నారు. నేను ఎన్నో ఆమె స్టేట్ లో ఉన్నప్పుడు సెంట్రల్ లో ఉన్నాను చెప్తాను. ఆయన 70 ఏళ్ళు ఉన్నాయి, నాకంటే చాలా సీనియర్ ఆయన. ఎవరు ఆయన 70 ఏళ్ళు ఉన్నాయి ఆ క్యాండిడేట్ కి, నాకంటే చాలా సీనియర్. పుట్టగానే రాజకీయాల్లోనే పుట్టిండు ఆయన, రాజకీయాల్లోనే పుట్టి పెరిగిండు. ఆయన చాలా సీనియరే. మామూలుగా ప్రజలకంతా తెలుసు ఆయన ఎంత సీనియరు, ఆయన సీనియారిటీ తెలుసు. ఆయనకు తెలుసు కల్వకుర్తిలో 2.5 సంవత్సరాలు నేను అందుబాటులో లేను, ఓడిపోయినా పత్తా లేకుండా పోయినా, ఓడిపోయి నేను పత్తా లేకుండా పోయినా అని చెప్పి 2.5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో లేదు కాబట్టి నేను అక్కడ పోటీ చేయడం ధర్మం కాదనిపించింది అన్నాడు. మరి ఇక్కడ మామూలు పత్తా లేకుండా పోయి 5 ఏళ్ళు పోయింది కదా, మరి ఇక్కడ ధర్మం ఎట్లా అనిపిస్తుంది, ఇక్కడ ధర్మం ఎట్లా అనిపిస్తుంది అని అడుగుతున్నా నేను. వాళ్ళకి అబద్ధాలు చెప్పటం అన్నది వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళతో అసలు అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్. డీకే అరుణ నియోజకవర్గానికి, మహబూబ్ నగర్కి, పాలమూరుకి ఏం చేశారు? లాస్ట్ 10 yearsగా మోడీనే ఉన్నారు కదా, ఆమె భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు కదా, ఈ కుటుంబం ఈ పాలమూరుకి ఏం చేసిందని ఒక క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి మర్చిపోయలేదు. డీకే అరుణ పోయి 5 ఏళ్ళు అయిందనే విషయం ఫస్ట్ మర్చిపోయింది వాళ్ళు. అంతకుముందు కాంగ్రెస్లో నేను ఎమ్మెల్యే ఉన్నాను కూడా మర్చిపోయింది. పాలమూరులో నా గద్వాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పోరాటం చేసి నా గద్వాల జిల్లా సాధించుకున్నా. నాకేం వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయలే కాంగ్రెస్ పార్టీ. మీ పోరాటం నా మీద నా 100% నా వ్యక్తిగత పోరాటంతోనే జిల్లా సాధించుకున్నా. అదేవిధంగా నా మీద టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పుడు కేసులు పెడితే అందరూ భుజాలు తడుముకొని హ్యాపీగా ఎంజాయ్ చేసిండు. డీకే అరుణ బాగా అయింది, మాకు ఏదో అవుతుందని. డీకే అరుణ ఎప్పుడు కూడా కేసుల గురించి భయపడలే. మేము ఏ తప్పులు చేయలేదు. వాళ్ళు కక్ష సాధింపు చర్యలకు కేసులు పెడితే డీకే అరుణ ఫ్యామిలీ భయపడలేదు. నా కూతురు డీకే స్నిగ్ధారెడ్డి పేరు మీద క్రషర్ ప్లాంట్ ఉన్నది. వీళ్ళు క్రషర్ అంటే అదేదో పెద్ద నేరం చేసినట్టు. మా క్రషర్ ఉంటే, ఆ క్రషర్ ఉంటే అదేంటి రాయండి, అది క్రషర్ రోడ్లు వేసేటటువంటి కంకర. ఇదేమో మైన్ కాదు, అబ్రకం లేదు, లేకుంటే దాని బంగారు లేదు, లేకుంటే వెండి మనులు కావు, లేకుంటే మైన్లు ఏమైనా మైన్లు అంటే ఏంటి ఇటాలియన్ మార్బుల్ ఉన్న గనులు కావు మావి, ఇంకోటి ఏంటి గ్రానైట్ గనులు కావు మావి. అరే రోడ్లు వేసేటటువంటి కంకర, దాంట్లో ఏముంటుంది చెప్పండి? ఆ గన్లలో దోయడానికి ఏముంటుంది? ఆ గన్లలో ఇంతమంది రాష్ట్రంలో రోడ్లు వేస్తున్నారు, మరి వాళ్ళందరూ దోయంది ఒక్క భరసింహారెడ్డి దోచిండు ఆ క్రషర్ పెట్టి. ప్రాజెక్ట్ ఏంటి, జూరాల ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి కూడా అందరూ వాడింది అదే రాయి, అదే గుట్ట. కొన్ని దాదాపు 40 ఏళ్ళ పైన అయి ఉంటుంది. అది భరత్ సింహారెడ్డి దోగిండని కేసులు పెట్టిండ్రు. బీజేపీ ప్రాజెక్టు కట్టక ముందు నుంచి ప్రాజెక్టు కట్టిందంటే కూడా అదే మైను, అదే కంకర, అదే రాయి. అప్పటి నుంచి కట్టినటువంటి ఆ ప్రాజెక్టు కూడా అదంతా కూడా మేమే దవ్వినామని కక్ష సాధింపుతోనే చర్యలు కేసు పెట్టిండ్రు. ఏమవుతుంది? తప్పుడు కేసులు పెడితే ఏమవుతుంది? మా బిడ్డ పేరు మీద క్రషర్ ప్లాంట్ ఉన్నది, అప్పుడు నా బిడ్డ గర్భవతి, కేసులు పెట్టించిండ్రు. అయినా మేము ఏం భయపడలే, ఎవ్వరికి కాంప్రమైజ్ కాలే. నా బిడ్డ జైలు పంపడానికి కూడా మేము సిద్ధం, మేము ఎవ్వరికి తల వంచమని చెప్పిన. తల వంచం. నా బిడ్డ జైల్లో కానిపోయినా కూడా ఓకే, నాకేం ఇబ్బంది లేదు, మేమేం తప్పు చేయలేదు, మేము ఎవరికి భయపడమన్నాం. టీఆర్ఎస్ పార్టీ మా పార్టీలోకి వస్తే కేసులు ఎత్తేస్తామన్నారు. మా కేసులు ఏం ఎత్తేయద్దు, 100 ఏళ్ళు ఉండని. వాళ్ళు ఏమంటున్నారంటే భయపడకపోతే ఇన్ని పార్టీలు ఎందుకు మారినారు, నాది ఒకటే పార్టీ, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి. ఆయన గురించి వదిలిపెట్టారు, క్యారెక్టర్లెస్ ఫెలో, దాని గురించి మాట్లాడడం వేస్ట్. ద మోస్ట్ క్యారెక్టర్స్ ఫెలో ఇన్ దిస్ వరల్డ్. అంతకంటే క్యారెక్టర్స్ ఫెలో ఇంకెవరు ఉండరు. ఆయన గురించి మాట్లాడడం వేస్ట్. నాకు నచ్చని వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఎవరైతే వ్యక్తి మాట్లాడాలంటే వాళ్ళు ఎదుట కనీసం నాకు సమానంగా ఉండాలి, స్థాయి అన్న ఉండాలి. నా వయసులో స్థాయి లేదు, నాకున్నటువంటి రాజకీయ నిధిలో స్థాయి లేదు, రెండు లేవనటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. లీడర్ రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తన క్యాండిడేట్ గా ఆయననే క్యాండిడేట్ అన్నట్టు ఇక్కడ చేస్తున్నాడు. నన్ను ఓడించొద్దు, నన్ను గెలిపియాలి, అరుణమ్మను ఓడియాలి, నన్ను ఓడియందుకు చూస్తుంది అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. డీకే అరుణ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అట్లనే. ఇప్పుడు అట్లే చూడాలా జనం? అట్లనే చూడాల్సిందే. మరి ఇప్పుడు అట్లే చూస్తే మీకు ఇబ్బంది కదా? నాకేం ఇబ్బంది? ముఖ్యమంత్రి కనబడుతున్నాడు. మొన్ననే గెలిపించింది కదా ఆయనని, మొన్ననే గెలిపించిండ్రు, ముఖ్యమంత్రి అయిండు, 6 గ్యారెంటీలు అన్నాడు, ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు.
అయిపోయింది, ఆయన ముఖ్యమంత్రి అయింది. ఆయన ఎలక్షన్ కాదు కదా. ఎందుకు స్టేట్ లో వాళ్ళు పవర్ లో ఉంటేనే పవర్ లో ఉంటే ఏం చేస్తారు, నిధులు తీసుకురావడం ఏం చేస్తారు? ఇంతకుముందు కూడా ఉన్నాడు కదా, ఏం తెచ్చిండు? ఇంతకుముందు కూడా ఉన్నాడు కదా ఎంపీగా, ఏం తెచ్చిండు, ఏం చేసిండు, ఏం పోరాటాలు చేసిండు, పాలమూరుకి ఏం చేసిండు, పాలమూరు ప్రజలకు ఏం చేసిండు, రైతులకు ఏం చేసిండు, ఇవన్నీ అడిగినందుకే ఈరోజు నోటికి వచ్చినటువంటి దుర్భాషలు ఆడుతున్నారు. అయ్యా మీరు ఏం చేయలేదు, మీకు ఈ జిల్లాలో ఓటు అడిగే హక్కే లేదు. ఈరోజు మీరు వచ్చిందంటే లక్కీ డిప్ తగిలింది, ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి. లక్కీ డిప్ తగిలింది అంతే, 100% లక్కీ డిప్. జనాలు ఓట్లు వేసినారు, జనాలు ఓట్లు వేసినట్టు అదృష్టం ఉంది కాబట్టి, 6 గ్యారెంటీలు అన్నాడు కాబట్టి అదే లక్కీ డిప్ అంటున్నా. ఎంతమందినో వేస్తారు, దవుతుంది కదా డిప్. సరే, మీ క్యాండిడేట్ ఎవరైతే ప్రత్యర్థి గురించి మీరు మాట్లాడని అంటున్నారు, మీరు అంటున్న రేవంత్ రెడ్డి డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నారు, కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా తేలేకపోయింది. ఇంకా ఏం మాట్లాడతారు అరుణమ్మ గారు అని ఆయన మీడియా ముందు ఆయన పిసిసి అధ్యక్షుడు ఇన్ని సంవత్సరాలు, దాదాపు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక పిసిసి అయ్యిండు, ఎంపీ అయ్యిండు, మల్కాజ్గిరి ఈడ ఓడిపోయిండు, ఎంపీ అయ్యిండు. ఆయన మామూనార్కి ఏం చేసిండో అపోజిషన్లో ఉండగా చెప్పమని రాదు. ఏ ప్రాజెక్టు కోసం ఎప్పుడైనా గుట్లాడిండా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఇంత మాట్లాడుతున్నాడు కదా, ఏ రోజైనా పాలమూరు రంగారెడ్డి గురించి ఒక చిన్న ఉద్యమం కానీ, ఒక పోరాటం కానీ, ఆ ప్రాజెక్టు కోసం కావాలనేటటువంటి ఒక ఇది కానీ, ఎక్కడైనా ఒక రిప్రజెంటేషన్ కానీ ఎప్పుడైనా ఉందా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఈరోజు ఉన్నది అంటే డీకే అరుణమ్మ యొక్క కృషి వల్ల ఉన్నది. డీకే అరుణమ్మ కమిట్మెంట్తో రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కూడా ఎప్పుడైతే నెట్టంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి, అయితే ఈ కొన్ని రోజుల నెక్స్ట్ ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఈ 7 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున వలసలు ఉన్నాయి. సో ఇది కొంచెం అప్పర్ ఏరియాలో ఉంది, పైన అప్ ఏరియాలో ఉంది. సో దీనికి ప్రత్యేకంగా జూరాల నుంచి వాటర్ తీసుకొని ఈ 7 నియోజకవర్గాలకు నీళ్లు అందిస్తూ పక్కన ఉన్నటువంటి పరిగికి, అదేవిధంగా ఇటుపక్క ఉన్నటువంటి నల్గొండ, దేవరకొండకు నీళ్ళు ఇచ్చే విధంగా 10 లక్షల ఎకరాలకు ఆ రోజు డిజైన్ చేసిండ్రు, ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసిండ్రు. ఆ రిపోర్టుని ఎట్టి పరిస్థితుల్లో మీరు శాంక్షన్ చేయిస్తేనే మేడం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా వలసలు ఉండవు, సాగునీరు అన్ని పొలాలకు అందుతుంది, అప్పుడే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుందని రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళు పదే నన్ను ప్రోత్సహించిన తర్వాతనే ఆ ప్రాజెక్టు గురించి పట్టుబట్టి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నేను ఆ రోజు దాని సర్వే కోసం జీవో ఇప్పించిన. అంతటి తెలంగాణ ఉద్యమంలో కూడా అందరూ దాన్ని వ్యతిరేకించినారు, ఆంధ్ర ఆఫీసర్స్ అందరూ వ్యతిరేకించినారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పిన ఇది మా ప్రాంతం యొక్క వెనుకబాటుతనంలో ఉన్నటువంటి జిల్లా సమస్య, ఈ జిల్లాలోనే మేమందరం సస్యశ్యామలం కావాలి, మా ప్రాంతం అంటే ఈ ప్రాజెక్టు కావాలి, మీరు ఇప్పటికిప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అదంతా కావడం కష్టము, మీరు సర్వే కోసం శాంక్షన్ తీసుకోండి అని చెప్పినారు, నాకు సలహా ఇచ్చినారు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా. ఆ సలహాతోనే వాళ్ళందరి దగ్గర పోయి పట్టుబట్టి ఈరోజు గద్దర్ గారు లేరు, గద్దర్ గారు ఉంటే కూడా ఈరోజు వాస్తవం చెప్పేటోడు ఆయన. గద్దర్ గారు రోజు నేను మహబూబ్ నగర్ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, నేనున్న ప్రోగ్రాంలో ఉన్నాడు, గద్దర్ గారు వచ్చిండు మహబూబ్ నగర్కి వచ్చి, అరుణమ్మ నన్ను చాలా అభిమానించేవాడు, నన్ను చాలా ఆదరించేవాడు, సరే పార్టీలు ఎక్కడున్నా ఏమున్నా నన్ను ఎప్పుడూ అభిమానించేవాడు గద్దర్ గారు. సో అన్నారు, అరుణమ్మ అంటే జిల్లాల కోసం పోరాటం చేసిన అని ఒక సదభిప్రాయం, ప్రజల కోసం పోరాటం చేస్తుందని. సో వచ్చిండు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పాలమూరు రంగారెడ్డి శాంక్షన్ చేయించుకోవాలి, నీది నీ బాధ్యత, నీ జిల్లా బాగా కావాలంటే అది నువ్వు చెయ్యాలి, నీకు మంచి అవకాశం, మంత్రిగా ఉన్నావు, నువ్వు పట్టుబట్టి దాన్ని సాధించుకుని ఆయన కూడా చెప్పిండు. సో ఆ యొక్క పట్టుదలతోనే మీ అందరి ప్రోత్సాహంతోనే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారిని పట్టుబట్టి ఆ యొక్క సర్వే కోసం జీవో విడుదల చేయించిన, జీవో 72 ఆ సంథింగ్. సో దాని తర్వాతనే ఈరోజు పాలమూరు రంగారెడ్డి, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఉండేది కాదు, నువ్వు కాంగ్రెస్ బీజేపీలో ఉన్న డీకే అరుణ ఏం తెచ్చారు, అది వాళ్ళు దేవడం ప్రభుత్వంలో ఎవరున్నారు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఎవరు దేనికోసం కష్టపడ్డారు, దేనికోసం దానికోసం పోరాటం చేశారు, దాన్ని సాధించాలనేది ఇక్కడ ముఖ్యం. పార్టీలు అనేకం ఉండొచ్చు, హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీ, ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉండి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీ ద్వారా చేయించుకునేవాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ చేయించింది అని చెప్పలేదు, హరీష్ రావు తెచ్చిందనే చెప్పింది అక్కడ. ఈరోజు ఎవరైనా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలుగా, జిల్లా మంత్రిగా ఆ ప్రాంతం కోసం ఏదైతే పట్టుదలతోనే సాధిస్తారో అది ముఖ్యం. మరి జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అప్పుడు మాజీ మంత్రులు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళు ఎవరు నాతో కలిసి రాలేదే, కలిసి కావాలని పోరాటం చేయలేదే?
అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు, ఈ ప్రాజెక్ట్ వద్దన్నారు. పాలమూరు రంగారెడ్డి వద్దన్నారు. రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ వద్దన్నది జిల్లాలో. ఆయన టీడీపీలోనే ఉన్నాడు కదా, రోజు ఎమ్మెల్యే ఉన్నాడు కదా. వద్దు అని ఇప్పుడు సీతా దయాకర్ రెడ్డి గారు వీళ్ళు అంతా అప్పుడు కలిసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాలమూరు రంగారెడ్డి వస్తే ఏదో వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేటటువంటి ఒక భావన ఆ ప్రాంతానికి. అప్పుడు అధికారులు అంతా కూడా చెప్పినారు దానివల్ల ఎలాంటి లేదు, మీ భ్రమలో ఉన్నారు, రాంగ్ కన్సెప్షన్లో ఉన్నారు, అది కాదని చెప్పినారు. దాన్ని కొంతకాలం అడ్డుకున్నారు. ఈరోజు వీళ్ళు అప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పొచ్చు కదా, ఈ ప్రాంతానికి అవసరం పాలమూరు రంగారెడ్డి, డి కరుణ గారు ఫైట్ చేస్తుంది, మేము కూడా అందరం వస్తాం, కావాలని పట్టుబట్టాలి కదా. ఒకరోజు కూడా రాలేదే, ఒకరోజు కూడా మాట్లాడలేదే. ఈరోజు అరుణమ్మ పాలమూరుకి ఏం చేసింది, జాతీయ హోదా అంటాడు. అరే జాతీయ ఉపాధ్యక్షురాలు జాతీయ హోదాకి ఏమైనా సంబంధం ఉందా? నేను ఏమైనా ఇక్కడ ఎంపీ గెలిచి ఏమైనా కేంద్రంలో జలవనరుల శాఖ మంత్రిని ఉన్నానా, లేకపోతే కేంద్ర మంత్రిగా ఉన్నానా, ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా ఉన్నానా? ఆయననే పార్లమెంట్ మెంబర్ అయింది కదా మల్కాజ్గిరి నుంచి, ఈ పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నాడు. మరి ఎందుకు నువ్వు మాట్లాడలేదు? అపోజిషన్లో ఉంటే ఇంకా నీకు పవర్ ఎక్కువ కదా పోట్లాడడానికి. మరి ఒకరోజైనా నువ్వు పోట్లాడినావా? తెలంగాణకి మీరు ఒక కత్తి పట్టుకొని తెలంగాణ మీద మిమ్మల్ని పెట్టినారన్న కోణంలో ఆయన మాట్లాడుతున్నారు కదా. సిగ ఉన్న అమ్మ ఎట్లా తిప్పినా సింగారం అంట. ఆయనకి ఇప్పుడు పదవి ఉంది, ఆయన ఎన్ని జూటా మాటలైనా మాట్లాడతాడు, ఎన్ని అబద్ధాలైనా మాట్లాడి. ఎందుకంటే మాటకారితనం ఉన్న వాళ్ళకు కేసీఆర్ నుంచి మనం చూసినాం, కేసీఆర్ కొడుకుని చూసినాం, ఈరోజు రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. ఈరోజు ఇట్లా మాటలతోనే ప్రజల జీవితాలను అయిపోగొడతారు. రెఫరెండం అనుకుంటే ఇంకా ఖచ్చితంగా ఇది అయిపోగానే రాజీనామా చేయాలి. ఎవరు? రేవంత్ రెడ్డి గారు రెఫరెండం అని భావిస్తే ఎలక్షన్ తర్వాత రాజీనామా చేయాలి. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఛాలెంజ్ చేస్తారా? ఒకవేళ మీరు గనక ఓడిపోతే మహబూబ్ నగర్ లో రాజీనామా చేస్తారని మీరు ఛాలెంజ్ చేయగలుగుతారా? దేనికి? వాళ్ళకి చెప్తారు. నేను వారికి ఒకటే చెప్పిన, ఏదైతే ఈ రైతు బంధు అన్నాడు కదా, రైతు బంధు రైతు భరోసానో ఏదో అంతా ఒకటే కదా, అర్థం పేర్లు వేరే ఉండొచ్చు. ఆగస్టు 15 లోపల ఇస్తా అన్నాడు, రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ కూడా చేస్తా అన్నాడు, రైతు బంధు కూడా చేస్తా అన్నాడు. రుణమాఫీ 2 లక్షలు, రైతు బంధు ఆగస్టు 15 లోపల ఇవన్నీ చేస్తా అన్నాడు. 15 ఆగస్టు లోపల చేయకుంటే ఆయన రాజీనామా చేస్తాడా అని మేము ఛాలెంజ్ చేసినాం. ఆయన ఇచ్చిన హామీలే కదా, ఆయనను దానికి ఛాలెంజ్ ఒప్పుకోమనండి. ఆ ఛాలెంజ్ ఒప్పుకోనండి. జిల్లాలో ఈరోజు డీకే అరుణమ్మ అన్ని రకాలుగా కూడా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసింది, పని చేసింది, సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసింది, నిరాహార దీక్షలు చేసింది, ప్రాణాలకు తెగించి పోరాటం చేసింది. జిల్లాలో ఒకటి ఆ రోజు చెప్తున్నారు కదా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసిందని. జిల్లాలో వరదలు వచ్చినాయి 2009లో వరదలు వచ్చినాయి. దానికి కూడా పార్టీకి ఏమైనా సంబంధం ఉంటుందా? సర్వీస్ చేయడానికి కూడా సంబంధం ఉండదు కదా. మరి వీళ్ళు ఎవరైనా వచ్చి సర్వీస్ చేసిండ్రు? ఆ జిల్లాలో ఎంతో మంది ఆ వరదల్లో చిక్కుకొని పోయినటువంటి వాళ్ళు ఎవరు పని చేసింది ఆ రోజు? జిల్లా మంత్రి ఉన్నా కాబట్టి నేను ఒక్కదానే పని చేయాలని రూల్ లేదు కదా, అందరూ రావచ్చు, అందరూ. పొలిటికల్ గా మీ మీద ఒక విమర్శ వస్తున్నది, గ్రౌండ్ లెవెల్ కి వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. డీకే అరుణ సీనియర్ లీడర్ అయితే, డీకే అరుణ అంత పవర్ఫుల్ లీడర్ అయితే, ప్రజల్లో ఆమె బలం అంతగా వాళ్ళ ఫ్యామిలీది ఉంటే, గద్వాల నియోజకవర్గంలో ఎందుకు అంత తక్కువ ఓట్లతోని ఆ పార్టీ క్యాండిడేట్ ఓడిపోయిండు? బీజేపీ వ్యక్తిని బట్టి, పార్టీతో పాటు వ్యక్తి కూడా. ఇంకో కోణంలో తీసుకెళ్తున్నారు, బీసీలకి మొత్తం వెన్నుపోటు పొడిచి ఇక్కడ బీసీని అక్కడ తీసుకొస్తారు వాళ్ళు. డ్రామాలు ఇప్పుడు వాళ్ళు ఓడిపోతామనే భయంతోన ఒక ముదిరాజుని తీసుకొచ్చి పెట్టి, ఒక కురువ కమ్యూనిటీని తీసుకొచ్చి పెట్టి, ఏదో అరుణమ్మని ఎట్లనైనా ఓడగొట్టాలనేటువంటి ప్రయత్నంలో బొచ్చడి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఆమె ఎవరైతే వాళ్ళు తీసుకొచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారో, మా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు అరుణమ్మ ఏందో, అరుణమ్మ ఫ్యామిలీ ఏందో, ఎవరేందో, ఎవరి డ్రామాలు ఏందో, ఎవరెవరు ఏ విధంగా కుట్రలు పన్నుతున్నారో. మా ప్రాంతంలో ఉన్న పాలమూరు బిడ్డని, ఆ ప్రాంతం బిడ్డని, అరుణమ్మ ఏందో, అరుణమ్మ ఏం చేసిందో, అరుణమ్మ ఎవరెవరికి ఏ రకంగా సహాయం చేసిందో, రాత్రి 2 గంటలకైనా 3 గంటలకైనా ఎవరి కష్టంలో ఉంటే ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తి మాట్లాడుతుందో ఈ ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు. వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు మీరు ఆ రోజు ప్రచారం చేయలేదా? ఎందుకు అంత తక్కువ ఓట్లు వచ్చినాయి? విషయం అది కాదు. అక్కడ రాజకీయ పరంగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అంశాలలో నేను పార్లమెంటుకు పోటీ చేయదలుచుకున్నా. ఆ రోజు వాల్మీకి సమాజం అక్కడ పెద్ద ఎత్తున మా జిల్లాలో, మా కాన్స్టిట్యున్సీలో ఉన్నది. దాదాపు 60,000 ఓట్లకు పైగా వాల్మీకుల ఓట్లు ఉన్నాయి. సో నేను పోటీ చేయదలుచుకోలేదు కాబట్టి వాల్మీకులను పెడదామనేటటువంటి ఆలోచనతోన కాంగ్రెస్ పార్టీ
వాళ్ళ కురువ వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నామని కురువ వాళ్ళ బీసీ అనేటటువంటి ఆడ లోకల్గా ఉన్న కురువ వాళ్ళకి ఇవ్వచ్చు కదా మన టికెట్. ఇంపోర్ట్ చేసిండ్రు అక్కడ నుంచి, బయట నుంచి ఇంపోర్ట్ ఎందుకు చేసిండ్రు? అక్కడ లోకల్గా కురువాళ్ళు ఉన్నారు కదా, అక్కడ రంజిత్ అనేట ఆయన అబ్బాయి ఉండే కురువ కమ్యూనిటీ ఎన్నో రోజులు మా మీద పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సీడు పత్తి ఆర్గనైజర్ల పైన పోరాటం చేస్తున్నాడు. ప్రజల లోపల బాగా కింది దాకా అవేర్నెస్ తీసుకొచ్చిండు. మరి ఆయనకి ఇచ్చిండొచ్చు కదా. వీళ్ళు నిజంగా అంత ప్రేమ ఉంటే వీళ్ళు రెడ్లు తీసుకుపోయి నిలబెట్టి, రెడ్లు వాళ్ళ ఆధిపత్యం కోసం టీ.కే. అరుణమ్మ దగ్గర ఉన్నప్పుడు ఏం చేసిండ్రు? ఆ తీసుకుపోయి నిలబెట్టిన రెడ్లు ఇక్కడ టీ.కే. అరుణమ్మ దగ్గర మొత్తం మేం చెప్పిందే నడవాలి, టీ.కే. అరుణమ్మ మేము చెప్పినట్లు వినాలి, టీ.కే. అరుణమ్మ మేము చెప్పిన వాళ్ళకి అందరికి కూడా వాళ్ళు ఏం చెప్తే అది పాటించాలి అనే లక్ష్యంతోనే వాళ్ళు ఎక్కడో ఉన్నోళ్ళు ఎక్కడి దాకానో పోయిండ్రు. అయిన తర్వాత నా నుంచి ఇక్కడ అరుణమ్మ దగ్గర 10 మందికి సమానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తుంది, మాకు ప్రత్యేకంగా దొరుకుతలేదని చెప్పేసి కృష్ణమోహన్ రెడ్డి దగ్గరకు పోయిండ్రు. ఆడపోయి ఆయనకు అప్పుడు పెద్ద కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి గెలిపిస్తామని పోయిండ్రు. ఆడ గెలిపించలేకపోయిండ్రు, టీ.కే. అరుణమ్మనే గెలిచింది అప్పుడు. ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి కూడా వీళ్ళని ఇంటలేడని చెప్పేసి ఆడ నుంచి ఇంకొక స్టెప్ ఈమె దగ్గరకు పోయిండ్రు. కృష్ణమోహన్ రెడ్డి దగ్గర కూడా మొత్తం మమ్మల్ని పక్కన పెట్టిండు. ఆయన అంటే మొత్తం వీళ్ళదే వినాలంటారు అన్నట్టు, మొత్తం వాళ్ళు చెప్పినట్టు నడవాలి. వీళ్ళు ఉన్నారు కొంత అన్నదమ్ములు ఇద్దరు, వాళ్ళ సీడ్ పైసలు బాగా సంపాదించారు మా ఏరియాలో. ఆ సీడ్ పైసలు నిలబడంతనన్నా తెలిసిపోతుంది, నిలబడరు. మళ్ళా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది కదా. సరితమ్మని పెట్టిన వాళ్ళ వెనక రెడ్లే ఉన్నారు, 100% రెడ్లే. వాళ్ళే ఈమె డబ్బులు ఇచ్చి ఈమె టికెట్కి పైసలు ఇస్తే నాకు టికెట్ ఇప్పిమని అడిగిందని వాళ్ళే చెప్తారు. టికెట్కి ఈమె పైసలు ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి డబ్బు ఇచ్చిందని, వీళ్ళు భూమి రాయించుకొని టికెట్ ఇప్పించిందని, ఆ తర్వాత నిలబెట్టుకున్నారని. అదే రంజిత్ నిలబెట్టుంటే అప్పుడు నిజంగా వీళ్ళకి మీద బీసీల మీద ఎంత ప్రేమ ఉన్నో అర్థమయ్యేది. వీరబాబని వాల్మీకి ఉండే, ఆయన కాంగ్రెస్ పార్టీలనే ఉండే, మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో పనిచేసిండు, వాల్మీకి, వీరబాబు, బీసీ. మరి ఈమె బయట ఉన్నాం, బయటికెళ్ళి వచ్చినామే. జిల్లా పరిషత్ చైర్మన్ ఆల్రెడీ టీఆర్ఎస్లో ఉంది ఆమె. టీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి డబ్బులు ఇచ్చే తెచ్చుకుంది ఆ పదవిని. మరి అవన్నీ ఉన్నప్పుడు వీళ్ళు బీసీ అనడానికి అర్హతనే లేదు వీళ్ళకి మాట్లాడాలి. ఏమంటున్నారంటే మీరు టోటల్ గా మీ అల్లుడి కోసం పనిచేస్తున్నారని. అది అట్లే అంటారు. ఇంకో వైపున నారాయణ మక్తలారి ఇంకో దగ్గర అదే చెప్తున్నా కదా. టీ.కే. అరుణమ్మ మీద ఎంత కత్తి కట్టినారంటే మొత్తము టీ.కే. అరుణమ్మ వాళ్ళకి చేసింది, నాలోనికి చేసింది, కొడుకు చేసింది, మా బిడ్డకి తమ్మునికి చేసింది, కోడలికి చేసింది, ఇవన్నీ మాటలు చెప్తున్నారు. టీ.కే. అరుణమ్మ పాపం వాళ్ళు ఇప్పుడే రాజకీయాలు అక్కడ వచ్చినట్టు, నేనే తీసుకుపోయి టికెట్లు ఇప్పించినట్టు, నేనే నిలబెట్టి గెలిపించినట్లు వీళ్ళు చెప్పే మాటలు చూస్తే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అందరూ తెలిసి ఏం జరిగిందో. బయట వాళ్ళు ఏమనుకుంటారు, నిజమేనేమో అరుణమ్మ పాపం ఎవరెవరిని ఎట్లట చేసిందో అనేటటువంటి భ్రమలు కల్పించేటటువంటి ప్రయత్నం చేసి ఎట్లనో వాళ్ళకి ఈ కుట్రలు పన్ని టీ.కే. అరుణమ్మ ఇమేజ్ తగ్గియాలనేటువంటి ప్రయత్నం చాలా మంది దీంట్లో ఉన్నారు. ఈ కుట్రలు మంది దాంట్లో చాలా పెద్ద ఎత్తుననే దీంట్లో ఉన్నారు భాగస్వాములు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అందరికి తెలుసు కదా. ఉన్నాయన అవతల పార్టీ ఇచ్చిపెట్టి ప్రచారం చేసిన ఆయన జితేందర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఆయన చేసిన బగాండానే ఇదంతా కూడా. ఈ వాళ్ళ కొడుకు అల్లులకి చేసింది, తమ్మునికి చేసింది, కోడలికి చేసింది అని ఆయన చేపించినటువంటి ప్రచారమే ఇదంతా. వాళ్ళే వెనక ఉండి నడిపించింది ఇదంతా మొత్తం సినిమా అంతా. టికెట్ తనకు రావాలని ఇంత పెద్ద లెటర్ రాసిండు ఢిల్లీకి, మోదీ గారికి, నడ్డా గారికి, అమిత్ షా గారికి ఇంత పెద్ద పెద్ద లెటర్ రాసిండు. అరుణమ్మ ఇట్లా చేసింది, అరుణమ్మ అట్లా చేసిందని. సో వాళ్ళకి అన్ని ఫ్యాక్ట్స్ తెలుసు ఎవరేం చేసిందని. అరుణమ్మ ఏం చేసింది, ఏం చేయలేదని వాళ్ళకు అన్ని ఫ్యాక్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా రాజకీయాల్లో ఇటువంటి ఆరోపణలు అనేటివి చాలా సహజం. పడరాని వాళ్ళు ఇట్లాంటివి ఎన్నో చేస్తుంటారు, ఇలాంటి ఎన్నో కుట్రలు పనుతుంటారు. పడలేదు కదా ఏదో బద్నాం చేయాలా, టీ.కే. అరుణమ్మ మీద ఏం లేదు ఏదో రకంగా బద్నాం చేయాలా, ఏం చేయాలా. అతను ప్రతిపక్షాలు స్వపక్షాలు జితేందర్ రెడ్డి గారు పాపం చాలా ప్రయత్నం చేసిండ్రు. ఆయనకు ఇట్లనన్నా అరుణమ్మ ఎలగొడదాం బయటికని. నేనన్నా పార్టీ టికెట్ ఇవ్వకుండా అరుణమ్మ ఇన్నే ఉంటుంది. మీరిద్దరికి చివరి వరకు కొట్లాడారు కదా టికెట్ కోసం. ఆయనతో నేను అన్నాడు కొట్లాడదు, నా పార్టీ అని అడిగిన. నేను ఆయన కంటే ముందు పార్టీలోకి వచ్చిన, నేను పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణలో అధికారంలో ఉందని రాలేదు పార్టీలోకి. ఆ రోజు బీజేపీ లేదు నేను వచ్చిన రోజు. నేను అక్కడ పనిచేయాలి. మిమ్మల్ని ఓడగొట్టడానికి తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు కదా. శత్రువులంతా తప్పకుండా ప్రయత్నం చేస్తారు. శత్రువులంతా ఒకటైతారు కదా, ఒకటై అందరూ దగ్గర ఒక కుప్పలాగా అయిపోయినారు. శత్రువులంతా ఒక కుప్ప కట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఉంటారా అంటే వాళ్ళందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులంతా ఏకమైనరు. ప్రజలంతా మా వైపు ఉన్నారు, ప్రజలంతా నరేంద్ర మోదీ వైపు ఉన్నారు.
నరేంద్ర మోదీ గారిని కూడా వీళ్ళందరూ ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా. నరేంద్ర మోదీ గారు దేశంలో రావద్దని, రోజు మోదీ కాదు కేడీ అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. ఓసారి నన్ను కేడీ అంటాడు, ఓసారి మోదీని కేడీ అంటాడు. నోటికి వచ్చిన కొంత ఎమోషనల్ అయినట్టున్నారు కదా రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిపైన. ఆవేదన అనిపించండి. ఒక మహిళ మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నోడు, నాకంటే వయసులో చిన్నోడు, నాకు ఆయనకు అక్కలు ఉన్నారో నాకు తెలియదు, కానీ అన్నదమ్ములు అయితే ఉన్నారు, అక్కల సంగతి నాకు తెలియదు ఉన్నారో లేదో. మరి ఒక మహిళని పట్టుకొని తన ఇంట్లో కూడా బిడ్డ ఆయనకు ఒకటే ఒక బిడ్డ నాకు తెలుసు, మహిళ, ఆ అమ్మాయి మరి ఆయన భార్య గీత, వాళ్ళందరినీ తెలియని వాళ్ళు కాదు. కానీ ఇట్లాంటి సంస్కారం లేనటువంటి మాటలు మాట్లాడడం అనేది రేవంత్ రెడ్డి గారికి కొత్త కాదు. ఇవి ఇటువంటి భాష ముఖ్యమంత్రి అయినాం కదన్నా ఆ భాష మార్చుకుంటాడేమో అనుకున్నాం, కానీ ఆ భాష మార్చుకోలేదు. భాష మార్చుకుంటాడేమో, తన యొక్క వ్యవహారం మార్చుకుంటాడేమో, ఒక హుందాగా ఉంటాడేమో అనుకున్నాం. కానీ అది ఎట్లా పోతుంది గుణం? ఆ గుణం పోదు కదా. మనిషి లోపల వచ్చిన గుణం అది నేర్చుకోవాలనుకునేంతలోకి మార్చుకుంటారు. మాకు అన్నీ తెలుసు, మాకున్నంత ఎవరికి లేదనుకునే వాళ్ళు ఎప్పుడు మారరు. ఆల్వేస్ లర్న్ అనేవాళ్ళు నేర్చుకుంటారు. ఎదుటి వాళ్ళు నిజంగా అందరం మానవ మాత్రమే. తప్పు చేసి ఉంటే అరే రియలైజ్ కావాలి అట్లీస్ట్, అరే నేను తొందరపడ్డానేమో, పొరపాటు చేసిందేమో, రియలైజ్ అయినా కావాలి అట్లీస్ట్. వాళ్ళ ఆవేశాలు అనే ఆవేశంలో మాట్లాడేటటువంటి అలవాటు ఉంటే కూడా అట్లీస్ట్ రియలైజ్ అవ్వాలి. రియలైజ్ కూడా కాదు, వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే మాట్లాడతారు, ఉద్దేశపూర్వకంగానే కించపరుస్తారు, ఉద్దేశపూర్వకంగానే ఒక స్త్రీని ఇట్లా డౌన్ చేసి మాట్లాడితే వాళ్ళే పెద్ద హీరోలం అయితే అనుకుంటారు. ఈరోజు మా ఉన్నారంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది. వాళ్ళ భాష, వాళ్ళ పద్ధతి, వాళ్ళ మాట, వాళ్ళ తీరు ప్రతి ఒక్కరు కూడా ఏవగించుకుంటున్నారు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన క్యాండిడేట్ మాట్లాడే మాటలు. ఇప్పుడు ఆయన క్యాండిడేట్ పెండ్లాం కూడా మాట్లాడుతుంది, ఆమె కూడా ఆడామే ఎందుకు మస్తు మాట్లాడుతున్నట్టుంది. ఆమె కూడా ఎవరు మాట్లాడినా ఆ వీడియోలు చూడదలుచుకోలేదు, ఆ పేపర్లు చదవదలుచుకోలేదు, దాంతో వచ్చేది ఏమి లేదు, ఒరిగేది ఏం లేదు. మీకు కూడా సారా దందాలు ఇట్లాంటివన్నీ మీకు కూడా ప్రచారంలో వాడుతున్నారు, మీ మీద మాట్లాడు అన్ని వాడుతున్నారు. నేను 5 ఏళ్ల కిందట వచ్చిన బీజేపీలోకి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో కొత్తగా వచ్చిన రోజు. 5 ఏళ్ల కిందట వరకు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కదా. ఇప్పుడు మాట్లాడేటోళ్ళు అంతా మరి ఆ రోజు ఎందుకు నేను పార్టీలోకి వెళ్ళలేదంటున్నా. మేము తప్పుడు దందాలు, అక్రమ దందాలు, అక్రమ చేసినప్పుడు మరి వీళ్ళందరూ ఎందుకు అరుణమ్మ అని ఎందుకంతగానే మీకు చేసిండ్రు అంటే, ఈరోజు మీ పార్టీ మారితే అరుణమ్మ చెడ్డదైపోతుంది, మంచోళ్ళంతా చెడ్డోళ్ళు అయిపోతారు. అంతకుముందే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒకసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక అరుణమ్మ శివంగిలా ప్రజల కోసం పోరాటం చేస్తుందని ఒకసారి వీడియో కూడా ఉంటుంది చూడండి ఒకసారి. ఈరోజేమో ఉల్టా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి ఇష్టం, నా నోరు ఎట్లా మాట్లాడితే అట్లానా, దానికి ఒక పద్ధతి ఉండదు. పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క స్థానం కూడా మీ స్థానం లేదు. ఎట్లా మీరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఎట్లా సాధ్యం? నేను సింపుల్గా చెప్తా. లాస్ట్ టైం కూడా నేను 15 days హార్డ్లీ 15 days కూడా లేకుండే. నేను 2019లో బీజేపీలో చేరిన, పార్లమెంట్ కంటెస్ట్ చేసిన. ఆ రోజు కొత్త పార్టీలోకి, కొత్త మా కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కూడా దీంట్లో లేదు. ఇప్పుడు కూడా మా అసెంబ్లీ దీంట్లోకి రాదు. సో మా అసెంబ్లీ కూడా దీంట్లో లేదు. అయినప్పటికీ ఆ తక్కువ సమయంలో అప్పుడు మోదీ గారి వేవ్ కూడా ఇంత లేదు. మోదీ గారి వేవ్ కూడా ఈ మాత్రంగా రూరల్ ఏరియాలో లేదు, అర్బన్ ఏరియాలో ఉంది. బట్ రూరల్లో మోదీ గారు అప్పటికి ఇంకా రీచ్ కాలేదు. చదువుకున్నటువంటి వాళ్ళు, బయట విద్యావంతులు కానీ, ఎడ్యుకేటెడ్ కానీ, స్టూడెంట్స్ కానీ అంతవరకే మోదీ గారు. గ్రామాల్లో అన్ఎడ్యుకేటెడ్ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ మోదీ గారి గురించి అప్పుడు ఇంకంత ప్రచారం లేదు. సో అప్పుడే 3,33,000 ఓట్ల పైన వచ్చింది. నాకు సెకండ్ ప్లేస్లో ఉన్నా నేను. ఆ రోజు 7 స్థానాలు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అది భారీ మెజార్టీలు, అతి భారీ మెజార్టీలు, 50,000 నుంచి 60,000 మెజార్టీలతో గెలిచిన ఒక్కొక్కరు. ఇప్పుడు వీళ్ళు గెలిచిన వాళ్ళ మెజార్టీలు చూసుకుంటే దాని కింద అసలు ఏమి మెజార్టీలే కావు. ఒక రేవంత్ రెడ్డి 30,000తో గెలిచినట్టున్నాడు. మిగతా అందరివి 500, 4,000, 2,000, 3,000, 7,000 వీళ్ళ మెజార్టీలు. సో ఈ మెజార్టీలు కూడా ఇట్లా వచ్చినాయి వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోన వాళ్ళు ఇస్తామన్న 6 గ్యారెంటీలకు వేసినటువంటి ఓట్లు. వీళ్ళ మీద విశ్వాసంతోనో, వీళ్ళేదో చాలా పెద్ద ఎత్తున సేవ చేసిండు, మా దగ్గరకు వచ్చిండ్రు, ఈ సేవ చేసిన వాళ్ళకు టికెట్ వచ్చింది, ఓట్లు వేయాలని వేయలే. వాళ్ళు ఎవ్వరు ప్రజల లోపల ఉండి పనిచేసిన వాళ్ళకి ఏది అక్కడ. ఒక వ్యతిరేక గాలి వీచింది బీఆర్ఎస్ పార్టీకి. ఆ వ్యతిరేక గాలిలో
6 గ్యారెంటీల పేరుతో వీళ్ళు బొటాబొట్టి మెజార్టీతో బయటపడ్డారు. సో ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? 3 లక్షల పైన మెజార్టీ వస్తుంటే వాళ్ళు 2 నమ్మకం లక్షలు నాకు అంటున్నారు. ఉంది. వాళ్ళు 2 లక్షలు అంటున్నారు. నేను 3 లక్షల మెజార్టీతో 100% విజయం సాధిస్తా. పోలరైజ్ అవుతున్నాయా ఓట్లు? 100%. ఆ ఎజెండాతో మీరు మొన్న పనిచేస్తున్నారా? కాంగ్రెస్ కి వేసినటువంటి వాళ్ళందరూ కూడా పోలరైజేషన్ అన్నట్ల మతాల వారీగా, వర్గాల వారీగా. అది వేరే చెప్తా. ఆ, మొన్న కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ని ఓడగొట్టాలని వేసినటువంటి ఓటర్లు చాలా మంది ఉన్నారు. ఉమ్, వాళ్ళందరూ కూడా ఇప్పుడు దేశంలో నరేంద్ర మోదీ గారి ఉండాలని కోరుకుంటున్నారు. Okay. ఎవరు ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా దేశం కోసం మోదీ ఉండాలనేటటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉంది. ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా అభిప్రాయం ఏంటి? దేశం కోసం అయితే మోదీ ఉండాలి, రాహుల్ గాంధీ including BRS ఆ? ఇంక్లూడింగ్ బీఆర్ఎస్. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని ఈ దేశానికి ఆయన వల్ల ఏదో అవుతుంది అనేటటువంటి నమ్మకం ఎవరికీ లేదు. మోదీనే ఉండాలి, మోదీనే ఈ దేశాన్ని కాపాడగలడు, ఈ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోయగలడు అనేటటువంటి నమ్మకం ప్రజలకు ఉంది. ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులకైనా ఉంది. ఉమ్, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు గతి లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు, పార్టీలో ఉన్నారు. కాబట్టి అందరికీ మోదీ మీదనే ప్రేమ ఉన్నది. ఇప్పుడు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది మీతో టచ్ లో ఉన్నారని అంటున్నారు. వాస్తవమేనా మేడం? నాతో ఎవరు టచ్ లో లేరు. ఉమ్, నాతో మీకోసం ఒకరిద్దరు పని చేస్తున్నారని కూడా ఇవన్నీ అంటున్నారు. అన్ని ఊరికే ఎందుకు చెప్తారంటే రేపు అరుణమ్మ గెలిస్తే ఇది చెప్పుకోవడానికి, అంతేనా? అరుణమ్మ గెలిస్తే మళ్ళీ చెప్పుకోవడానికి ఆ, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఓ ఎత్తుగడ. ఆ, ఎవరి పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ చేసుకుంటున్నారు. మన చెప్పినట్టే ఉంటుంది. రీకరణమ్మ కోడాలిని గెలిపించింది, ఆలోని గెలిపించింది. ఎవరి పార్టీ వాళ్ళు ఆ పార్టీకి పని చేసుకుంటారు. దీంట్లో వాస్తవాలు లేదు, కరెక్ట్ కాదు. ఉమ్, అసలు డిస్కషనే లేదా? నేను కార్యకర్తలతో మాట్లాడతాను డెఫినెట్గా. ఉమ్, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు. పలానా ఊళ్ళో పలానా వాళ్ళ వ్యక్తి మంచోడు, ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని అంటే అప్పుడు ఫోన్ చేస్తా. పార్టీ అది అవసరం. ఇప్పుడు మీ ప్రత్యర్థి వంశీచంద్ర రెడ్డి ఏమంటున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం 3rd ప్లేస్ లోకి వెళ్ళిపోయి డీకే అరుణకు ఓటేయమని చెప్తున్నారు. సో ఇద్దరు కలిసిపోయారు, బీఆర్ఎస్ ఎట్లాగో గెలవదు కాబట్టి టోటల్ గా బీఆర్ఎస్ మొత్తం బీజేపీ. అసలు ఆ క్యాండిడేట్ గురించి మాట్లాడడం ఇది నిజమా? అసలు ఆ క్యాండిడేట్ కి మాట్లాడే విధానం తెలియదు. ఆయన ఏందో తనంతో తానే చాలా ఎక్కువ ఊహించుకుంటాడు. ఆ క్యాండిడేట్ అనేటాన్ని వేస్ట్ క్యాండిడేట్. ఆయన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన వదిలిపెట్టండి, ఆయన అన్న లైన్ గురించి చెప్పండి. ఆ పరిస్థితి ఏమన్నా ఉందా? రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అదే మాట. బీఆర్ఎస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. మేమంటున్నాం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని. ఉమ్. లోపల అండర్స్టాండింగ్ తో మీ నియోజకవర్గంలో ఏమైనా వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీల వాళ్ళంతా కూడా వాళ్ళే కొనుక్కుంటున్నారు, వాళ్ళే తీసుకుంటున్నారు. అది ఇది ఆశ పెట్టి బిల్లులు ఇస్తామని, అవి చేస్తామని, ఇవి చేస్తామని ఆశ పెట్టి వాళ్ళే తీసుకుపోతున్నారు. వాళ్ళు మళ్ళీ చోరు ఉల్టా కొత్వాల్ కుడ్డా అంటే చేసా ఉన్నది వాళ్ళది. వాళ్ళు లోపల అండర్స్టాండింగ్ తో వాళ్ళు చేసుకుంటున్నారు. సో మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా వన్ సైడ్ షిఫ్ట్ అయ్యే అవకాశం లేదు మేడం కాంగ్రెస్ కి? మొన్న కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ కి వేసినారు కదా మొత్తం ముస్లింలంతా కూడా. వాళ్ళది ఏంటంటే వాళ్ళ ముస్లింల యొక్క ఇదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో మోదీ గారు గెలవకూడదు, మోదీ గారు ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి కాకూడదు అనేది ముస్లింల యొక్క కోరిక. హిందువుల యొక్క కోరిక ఏంటి? మోదీ గారే ప్రధానమంత్రి కావాలి, మోదీ గారు ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంది, మోదీ గారు ఉంటేనే ఈ దేశంలో ధర్మం నిలబడుతుంది, మోదీ గారు ఉంటేనే మనకు హిందూ ధర్మం నిలబడుతుంది. కాబట్టి ముస్లింలంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింలందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంది, హిందువులను అణిచివేస్తూ ఉంది. కాబట్టి హిందువులంతా ఏకం కావాలని ఈరోజు హిందువులంతా మాట్లాడుకుంటున్నారు. ఎంతవరకు ఏకమవుతారనే సంగతి తర్వాత ఈరోజు బయట జరుగుతున్నటువంటి చర్చ ఆ విధంగా నడుస్తున్నది. మైనారిటీలంతా వన్ సైడ్ అవుతున్నప్పుడు అది మెల్లమెల్లగా హిందువుల్లో కూడా ఆలోచన శక్తి వస్తున్నది. అరే వాళ్ళంతా ఒకటై మోదీని ఒడియాలి, ఈ దేశంలో హిందుత్వం ఉండకూడదు, ధర్మం ఉండకూడదని అందరూ చిచ్చులు పెట్టి, కులాల మధ్యలో చిచ్చులు పెట్టి కాంగ్రెస్ పార్టీ విడదీస్తుంది. ఏది ఏమైనా ఈ ఎన్నికలో మనం నరేంద్ర మోదీని గెలిపించుకోవాలనేటటువంటిది వచ్చింది. లోకల్ ఎలక్షన్లు కావు, ఈ ఎలక్షన్ కావు, దేశం కోసం మోదీ ఉండాలి అనేటటువంటి భావన ఇవాళ ప్రతి ఒక్కరిలో వచ్చింది. సో ఖర్చు కూడా బాగా అవుతుండొచ్చు మీకు గతంలో లేనంత. ఎలక్షన్లలో ఖర్చు పెట్టకుండా ఎలక్షన్ జరగదు. ఒప్పుకోవాల్సింది. కేసీఆర్ గారు నేర్పించినటువంటి కానీ కొంచెం ప్రాక్టీస్, ఇవన్నీ కొంచెం తగ్గినట్టున్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా తక్కువ లేరు కదా. రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ కంటే ఏం తక్కువ లేరు. వాళ్ళు కూడా ఈరోజు పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లను ఈరోజు డబుల్ అంటే RR ట్యాక్స్ మొదలైంది తెలంగాణలో. ఎమ్మెల్యేలు 10% వసూలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే 1000 కోట్లు పైన దాటిపోయింది RR ట్యాక్స్ వసూలు చేస్తూనే ఉన్నారు. ఢిల్లీకి పోయిందా? అంతే. ఇప్పుడు చూస్తున్నాం కదా, దొరుకుతున్నాయి పైసలు వాళ్ళ దగ్గర, ఎక్కడెక్కడ దొరుకుతున్నాయో. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
ఇది డికే అరుణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన ఫోన్ తొలి కొడతా ఉన్నారు పద.